హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ మైటీ టెక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మార్నింగ్ ఎగ్జామ్ అనేది పెట్టుకున్నాం కదా, థర్మోడైనమిక్స్. ఓకే, ఇప్పుడు మనం కీ అనేది చాలా స్పీడ్గా చక్కగా క్విక్గా చెప్పుకుందాం. ఓకేనా? కీ అనేది చూడండి, అలాగే మీరు మార్నింగ్ పెట్టే ఆన్సర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ద ఫార్మేషన్ ఆఫ్ స్కేల్ బాయిలర్ లీడ్స్ టు అని అడిగాడు అనమాట. అంటే దీనికి వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ డిక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ బాయిలర్ ఫ్రెండ్స్. మనకి ఆప్షన్ ఏ, ద ఫార్మేషన్ ఆఫ్ స్కేల్ బాయిలర్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్. నెక్స్ట్ కి వచ్చేసి ఇన్ బైనరీ వేపర్ సైకిల్ ద సైకిల్ విచ్ ఈస్ ఆపరేటెడ్ ద హై ప్రెజర్ రేషియో. అంటే హై ప్రెజర్ రేషియోతో మనం ఏ సైకిల్ మనం ఆపరేట్ చేస్తాము అని క్వశ్చన్ అడిగాడు. ఇందులోని మనకి బాటమ్ సైకిల్, టాపింగ్ సైకిల్, అప్పర్ సైకిల్, ప్రెజర్ సైకిల్ అని అడిగాడు. సో మనకి ఆప్షన్ బి అనేది మీకు ఆన్సర్ అనేది అవుతుంది, టాపింగ్ సైకిల్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ద సమ్ ఆఫ్ పార్షియల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ ఇన్ మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? మనం గ్యాసెస్ అండ్ మిక్సర్స్ చెప్పుకున్నప్పుడు మొత్తం పార్షియల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ మిక్సర్ దేనికి ఈక్వల్ అని అడిగితే చూడండి, టోటల్ వాల్యూమ్ ఆఫ్ మిక్సర్. ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ మిక్సర్ అంటే సమ్ ఆఫ్ పార్షియల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అండ్ మిక్సర్ అనేది మనకి టోటల్ వాల్యూమ్ ఆఫ్ మిక్సర్ అనేది మనకి ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి చూడండి, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ స్టేట్స్ దట్ అడిగాడు. సో మనకి డాల్టన్స్ లా చెప్పు మనం ఏం చెప్పాం, మొత్తం ఐడియల్ గ్యాసెస్ అండ్ సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాసెస్ అన్నాం. అంటే టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ ఐడియల్ గ్యాసెస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాసెస్ అని మనకి డెఫినేషన్ డైరెక్ట్ గా స్టేట్మెంటే ఉంది. డాల్టన్స్ లా అంటే ఏంటో, సో దాని ప్రకారం చూసుకుంటే టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాసెస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ గ్యాసెస్. సో మనకి ఇక్కడ గ్యాసెస్ అనేవి మనకి డివైడ్ అనేది అవ్వదు. సో ఇక్కడ ఏమన్నాడు, టోటల్ ప్రెజర్ ఆఫ్ ఐడియల్ గ్యాసెస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాసెస్ అనేది మనకి డెఫినేషన్. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ సబ్ కూలింగ్. ఓకే, డిగ్రీ ఆఫ్ సబ్ కూలింగ్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సాచురేషన్ టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ అండ్ యాక్చువల్ టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్. మీరు బాయిలింగ్ కర్వ్ లో మనకి సాచురేషన్ లిక్విడ్, సూపర్ సాచురేటెడ్ లిక్విడ్ యొక్క మీరు గ్రాఫ్ ఒకటి గమనించండి. ఆ గ్రాఫ్ ఒకసారి మీకు చూపించారు కదా, ఆ గ్రాఫ్ ఒకసారి చూస్తే డిగ్రీ ఆఫ్ సబ్ కూలింగ్ లోని డిఫరెన్స్ బిట్వీన్ ద సాచురేషన్ టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ అండ్ యాక్చువల్ టెంపరేచర్ ఆఫ్ ఏ లిక్విడ్. అంటే మనకి ముందుగా వేపర్ స్టేజ్ లో కొంచెం వేపర్ అనేది కొంచెం మాయిశ్చర్ కంటెంట్ లో ఉండేటప్పుడు, అలాగే స్టార్టింగ్ లిక్విడ్ నుంచినప్పుడు ఆ టైంలో మనకి సబ్ కూలింగ్ అంటే స్టార్టింగ్ స్టేజ్ అండ్ ఎండింగ్ స్టేజ్ దగ్గర మనకు ఉంటుంది కదా సబ్ కూలింగ్ స్టేజ్ లో మనకి ఎలా ఉంటుంది, వేపర్ అనేది వాటర్ గా కండక్ట్ అవుతుంది. సో లిక్విడ్ అండ్ యాక్చువల్ టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్, ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెస్జీ ఈజ్ నాట్ కన్సర్వ్డ్ బట్ డెస్ట్రాయ్ ఇన్ దిస్ ప్రాసెస్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అన్నాడు. ఓకేనా? ఎక్సెస్జీ నాట్ కన్సర్వ్డ్ బట్ డెస్ట్రాయ్ ఇన్ దిస్ ప్రాసెస్ అన్నాడు. వాట్ ఈస్ ద రీజన్ అడిగాడు. సో దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్, ఇర్రివర్సిబిలిటీ. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సెవెంత్ వన్, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ఎంట్రోపీ ఆఫ్ ఏ సిస్టమ్ if two parts 1 and 2 having entropies S1 and S2 considered in the equilibrium. సో ఈక్విలిబ్రియం కండిషన్ లోనే S1 S2 తీసుకుంటే మనం ఒక ఈక్వేషన్ అని చెప్పుకున్నాం, S ఈక్వల్ టు ఎంట్రోపీ ఈక్వల్ టు S1 ప్లస్ S2. ఏమైనా 2 ఎంట్రోపీస్ ఇస్తే మనం సమ్ ఆఫ్ చేస్తాం. సో దాని మన ప్రకారం చూసుకుంటే మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది, S ఈక్వల్ టు S1 ప్లస్ S2. నెక్స్ట్ వచ్చేసి PMM2 ఈజ్ ద మిషన్ విచ్ రొటేట్స్. PMM2 అంటే మనకి ఏంటి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే కెల్విన్ ప్లాంక్ కాన్స్టెంట్, క్లాసెస్ స్టేట్మెంట్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఎయిత్ వన్ అనేది మనకి బోత్ ఏ అండ్ బి, సి అనేది ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సైక్లిక్ హీట్ ఇంజన్ ఆపరేట్స్ బిట్వీన్ ఏ సోర్స్ టెంపరేచర్ 927 డిగ్రీ సెల్సియస్ అండ్ ఏ సింక్ టెంపరేచర్ 27 డిగ్రీ సెల్సియస్, వాట్ విల్ ద మాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ అన్నాడు. దీనికి మీరు చూసుకుంటే ఫార్ములా ఉంటుంది, హీట్ ఇంజన్ 1 - T2/T1 అని. మనకి ఇక్కడ T2 వచ్చేసి 27 డిగ్రీ సెల్సియస్ అంటే ప్లస్ 273 డిగ్రీ సెల్సియస్ లో మార్చుకుంటే మనకి కెల్విన్స్ లోకి వస్తుంది, 300 కెల్విన్స్. అలాగే ఇది వచ్చేసి మనకి 927 అంటే 1200 అలా రేంజ్ లో వస్తుంది. సో 1 - T2/T1 ఫార్ములా వేసుకొని మీరు కన్సిడర్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి మనకి 75% అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? 1 - T2/T1 అనే ఫార్ములా యూజ్ చేసి మీరు ఈ సమ్ గన్ చేసినట్టయితే మనకి
ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ ద ఫాలోయింగ్ ఇర్రివర్సిబిలిటీస్. చూడండి, మెకానికల్ ఇర్రివర్సిబిలిటీస్ అలాగే థర్మల్ ఇర్రివర్సిబిలిటీస్, దీని తాలూకు మ్యాక్స్ ద ఫాలోయింగ్ చూడండి. ఇందులోని మెకానికల్ ఇర్రివర్సిబిలిటీ అంటే ఏంటి? ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ ఇన్ ఎ సిస్టమ్. ఓకేనా, మనకి ఇక్కడ మెకానికల్లో వచ్చేప్పటికి ఎక్స్పాన్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా, ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ ఇన్ ఏ సిస్టమ్ అనేది మనకి అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి థర్మల్ రివర్సిబిలిటీ. థర్మల్ రివర్సిబిలిటీ అంటే రిఫ్రిజిబుల్ కాదు, ఫార్మింగ్ ఆఫ్ వాటర్ బై కాంబినేషన్ ఆఫ్ వాటర్ ఇది కాదు. చూడండి, రిఫ్రిజిరేబుల్ సైకిల్ అంటే మనకి కెమికల్ రివర్సిబిలిటీ కింద వస్తుంది. ఓకేనా, థర్మల్ రివర్సిబిలిటీ అంటే మనకి ఒక మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యూబ్ అండర్ సన్లైట్. ఓకేనా, దీన్ని థర్మల్ రివర్సిబిలిటీ ఆన్సర్ వచ్చేసి మనకి మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యూబ్ అండర్ సన్లైట్ అంటే ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ డి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కెమికల్ రివర్సిబిలిటీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, రిఫ్రిజిరేషన్ సైకిల్. సో సిడిఏ. ఓకే, సిడిఏ ఆప్షన్ చూడండి, సిడిఏ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్స్టర్నల్ రివర్సిబిలిటీ అంటే ఫార్మింగ్ ఆఫ్ వాటర్ బై కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఓకేనా, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సిడిఏబి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ క్వాసిస్టాటిక్ ప్రాసెస్ యాజ్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ యాజ్ ఇట్ అని అడిగాడు. ఓకేనా, క్వాసిస్టాటిక్ ప్రాసెస్ యాజ్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, ర్యాండమ్ ప్రాసెస్గా అవుతుంది కాబట్టి మనకి క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అనేది మెయిన్ క్యారెక్టరిస్టిక్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ది అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ టు కన్వర్ట్ యూనిట్ మాస్ ఆఫ్ సాలిడ్ టు వేపర్ ఆర్ వైస్ వర్సా ఈజ్ కాల్డ్ యాజ్. ఓకేనా, సాలిడ్ నుంచి వేపర్కి అలాగే వేపర్ నుంచి మళ్ళీ సాలిడ్కి ఈ యొక్క ప్రాసెస్ని మనం ఎక్కడ జరుగుతుంది మనకి ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూడండి. ఇది ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి. ఇది 10th వన్ వచ్చేసి ఆప్షన్ డి మనకి 1C 2D B అంటే 3. కెమికల్ రివర్సిబిలిటీ అనేది ఫార్మింగ్ ఆఫ్ వాటర్ బై కాంబినేషన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సారీ, మీకు తప్పు చెప్పాను. మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ఎక్స్టర్నల్ రివర్సిబిలిటీ అంటే రిఫ్రిజిరేషన్ సైకిల్, మనకి ఎక్స్టర్నల్ రిఫ్రిజిరేషన్ 4A. ఓకే, ఎక్స్టర్నల్ రిఫ్రిజిరేషన్ సైకిల్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ డి అనేది అవుతుంది. అలాగే క్వాసిస్టాటిక్ ప్రాసెస్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మనకి ఇది ఇన్ఫినిట్ స్లోలీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది ర్యాండమ్ ప్రాసెస్ కాదు, మనకి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చి ఇన్ఫినిట్లీ స్లో ప్రాసెస్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ టు కన్వర్ట్ యూనిట్ మాస్ ఆఫ్ సాలిడ్ టు వేపర్ ఆర్ వైస్ వర్సా ఈజ్ కాల్డ్ యాజ్. మనకి ఇది మనకి లేటెంట్ అంటే ఒక వేపర్ నుంచి సాలిడ్కి, సాలిడ్ నుంచి వేపర్, ఈ యొక్క ప్రాసెస్ మనకి ఏంటి? లేటెంట్ హీట్ ఆఫ్ సబ్లిమేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి? ఓన్లీ వేపర్ స్టేజ్కి వెళ్తుంది. వేపరైజేషన్, హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే సూపర్ సాచురేటెడ్కి వెళ్తుంది. సో లేటెంట్ హీట్ ఆఫ్ సబ్లిమేషన్ అంటే మనకి సాలిడ్ నుంచి వేపర్కి, వేపర్ నుంచి సాలిడ్కి వెళ్తుంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి 13th వన్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ త్రూ యూనిట్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ కాల్డ్. మనకి ఇది వచ్చేసి మనకి మీరు చూస్తే కనుక డెఫినేషన్ ఇది మనకి స్పెసిఫిక్ హీట్ అనే డెఫినేషన్ ఇది. అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ యూనిట్ మాస్. సో యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ యూనిట్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ అంటాం. సో స్పెసిఫిక్ హీట్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ద ప్రాసెస్ ఇన్ విచ్ నో హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ త్రూ బౌండరీస్. నో హీట్ ట్రాన్స్ఫర్ అడిగాడు. సో మనకి ఎక్కడ హీట్ అనేది ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వదు? అడియాబెటిక్ మెటీరియల్లో మనకి అవ్వదు. సో అడియాబెటిక్ ప్రాసెస్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎంట్రోపీ చూజన్ అట్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్లోనే మనకి ఎంట్రోపీ 0 ఉంటుంది. ఆల్రెడీ మనం ఎంట్రోపీ చెప్పుకున్నాం కదా, ట్రిపుల్ పాయింట్ టెంపరేచర్ వాటర్లో మనకి ఆ ఎంట్రోపీ ఎప్పుడు కూడా మనకి 0లోనే ఉంటుంది. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ థర్మోడైనమిక్ ప్రొబబిలిటీ అండ్ ఎంట్రోపీ. మనకి ఎంట్రోపీకి థర్మోప్రొబబిలిటీకి మనకి రిలేషన్ అనేది ఒకటి ఉంది. అదేంటి అంటే థర్మోడైనమిక్ ప్రొబబిలిటీ ఇంక్రీజెస్ విత్ ఎంట్రోపీ. ఓకేనా, ఇది మనకి ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 17th వన్ when a process becomes irreversible due to heat interaction between system and surrounding, okay, at the boundary due to infinite temperature gradient, then the reversibility is. Question added, when a process becomes irreversible due to heat interaction between system and surrounding boundary to finite temperature gradient, then the reversibility is. దీనికి వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి మనకి 17th వన్ ఎక్స్టర్నల్ రివర్సిబిలిటీ. ఓకేనా, ఇర్రివర్సిబుల్ డ్యూ టు ఇంటరాక్షన్స్ సిస్టమ్కి సరౌండింగ్కి
మధ్యన ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ మనకి ఏమవుతుంది, ఎక్స్టర్నల్ రివర్సిబిలిటీ. ఎందుకంటే సరౌండింగ్స్ ఇచ్చాడు కదా మనకి ఇక్కడ. ఓకే, టెంపరేచర్ గ్రేడియంట్ అంటే మనకి ఇక్కడ అట్మాస్ఫియర్ తీసుకున్నాం. సో ఇవన్నీ బయటగా తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఎక్స్టర్నల్ అంటే టెంపరేచర్ గ్రేడియంట్. ఇక్కడ చూడండి క్వశ్చన్లోని సరౌండింగ్స్ అండ్ టెంపరేచర్ గ్రేడియంట్స్ రెండు ఇచ్చాడు కాబట్టి మనకి ఎక్స్టర్నల్ అనేది అవుతుంది. ఓకేనా, సిలిండర్ అది ఇచ్చేస్తే ఇన్సైడ్ మనకి ఇంటర్నల్ రివర్సిబిలిటీ అవుతుంది. సో టెంపరేచర్ గ్రేడియంట్ ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి మనకి ఎక్స్టర్నల్ రివర్సిబిలిటీ అని ఇర్రివర్సిబిలిటీ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. విచ్ అమౌంట్ ద ఫాలోయింగ్ ఇస్ ద లోవెస్ట్ ఎఫిషియన్సీ దెన్ ది అదర్స్ వెన్ దే ఆర్ ఆపరేటెడ్ బిట్వీన్ ద సేమ్ ప్రెజర్. సేమ్ ప్రెజర్స్తోని మనం ఆపరేట్ చేసిన లోయెస్ట్ ఎఫిషియన్సీ ఏంటి అంటే ఉన్న దాంతో పోల్చుకుంటే మనకి ఐడియల్ ర్యాంకింగ్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కార్నట్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీ మనం 100% అనుకుంటాం. అడిగే ఐడియల్ రీజనరేట్ కూడా మనకి ర్యాంకింగ్ సైకిల్తో మనకి పోల్చుకుంటే ఐడియల్ రీజనరేట్ చేస్తాం కాబట్టి దీని యొక్క ఎఫిషియన్సీ కూడా అనుకుంటాం. సో మనకి ఇక్కడ వచ్చేసి తక్కువ అడిగాడు కాబట్టి లోవెస్ట్ ఐడియల్ ర్యాంకింగ్ సైకిల్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద రీజన్ అట్ విచ్ ద జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఈజ్ నెగిటివ్ కాల్డ్ యాజ్. దీనికి మనకి హీటింగ్ రీజన్. ఎందుకంటే జౌల్ కెల్విన్ అన్నట్టు జౌల్ కెల్విన్ జౌల్స్లో మనం చూసుకుంటే హీట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి నెగిటివ్ ఏంటంటే హీట్ రీజన్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ హై ప్రెజర్ కండిషన్ ద రియల్ గ్యాస్ కన్ఫార్మ్స్ మోర్ క్లోజ్లీ విత్. హై ప్రెజర్ కండిషన్లో రియల్ గ్యాసెస్ కన్ఫార్మ్ మోర్ క్లోజ్లీ విత్. దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి వ్యాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకోటి ద ప్రాసెస్ విచ్ డిక్రీజ్ ద ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్. ఓకేనా, ఎంట్రోపీ ఎక్కడ మనకి ఇంక డిక్రీజ్ అవుతుంది 21. ఆప్షన్ ఇర్రివర్సిబుల్ ఇంపాసిబుల్ ప్రాసెస్. ఎందుకంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో మనకి ఎంట్రోపీ ఎక్కువగా ఉంటుంది. రివర్సిబుల్ ప్రాసెస్లో కూడా మనకి మినిమం అనేది ఉంటుంది 1. ఇంపాసిబుల్ మనకి డిక్రీజ్ ఇన్ ఎంట్రోపీ యూనివర్స్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఇంపాసిబుల్ విచ్ డిక్రీజ్ ద ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్లో ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుందా ద ప్రాసెస్. దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అనేది ఫ్రెండ్స్. ఆప్షన్ సి ఇంపాసిబుల్ ప్రాసెస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది 21. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రీహీట్ ఆన్ ది నెట్వర్క్ అవుట్పుట్ ఆఫ్ ద స్టీమ్ పవర్ ప్లాంట్. ఓకేనా, నెట్వర్క్ అవుట్పుట్ క్వశ్చన్ అర్థమైంది. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రీహీట్ ఆన్ ద నెట్వర్క్ అవుట్పుట్. సో రీహీట్ చేయడం వల్ల వచ్చే మనకి నెట్వర్క్ అవుట్పుట్ స్టీమ్ పవర్ ప్లాంట్లో వచ్చే నెట్వర్క్ అవుట్పుట్ ఏంటి మనకి. ద నెట్వర్క్ అవుట్పుట్ ఆఫ్ ద స్టీమ్ పవర్ ప్లాంట్ డిక్రీజెస్ ద రీహీట్ బికాస్ ద డిక్రీజ్ ఇన్ హీట్ ఎడిషన్. 20. నెక్స్ట్ ద నెట్వర్క్ అవుట్పుట్ ఆఫ్ ద స్టీమ్ పవర్ ప్లాంట్ ఇంక్రీజెస్. ఓకే, నెట్వర్క్ అవుట్పుట్ రీహీట్ టు న్యూ వర్క్. ఓకే, నెట్వర్క్ అవుట్పుట్ ఆఫ్ ద స్టీమ్ పవర్ ప్లాంట్ డస్ నాట్ ఎఫెక్ట్ బై రీహీట్ కెనాట్ సే. చూడండి మనకి స్టీమ్ పవర్ ప్లాంట్లో రీహీట్ అనేది మనం చేయడం వల్ల నెట్వర్క్ అవుట్పుట్ అనేది కూడా మనకి ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దాని ప్రకారం చూసుకుంటే ద నెట్వర్క్ అవుట్పుట్ ఆఫ్ ద స్టీమ్ పవర్ ప్లాంట్ ఇంక్రీజెస్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ బ్రేటన్ సైకిల్ అండ్ ద ర్యాంకిన్ సైకిల్. స్టీమ్, గ్యాస్ టర్బైన్, పంప్, గ్యాస్ టర్బైన్, గ్యాస్ కంప్రెసర్. సో మనకి బ్రేటన్ సైకిల్ అండ్ ర్యాంకిన్ సైకిల్ రెండు అడిగాడు. బ్రేటన్ సైకిల్ వచ్చేపోతే మనకి గ్యాస్ టర్బైన్ ఉంటుంది, కంప్రెసర్ ఉంటుంది, ఇంకేముంటుంది మనకి గ్యాస్ టర్బైన్, కంప్రెసర్. చూడండి గ్యాస్ టర్బైన్, కంప్రెసర్, ఇంకేముంటుంది స్టీమ్ 20 కంప్రెసర్, గ్యాస్ టర్బైన్. ఓకేనా, మనకి బ్రేటన్ సైకిల్ అంటే 256. చూడండి బ్రేటన్ సైకిల్ 256. ఓకే, ఆప్షన్ సిలో ఉంది 256. అలాగే ర్యాంకిన్ సైకిల్ వచ్చేపోతే ఏంటి స్టీము, పంపు అండ్ నెక్స్ట్ వచ్చి స్టీమ్ టర్బైన్. సో 134. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఇది మనకి ఆన్సర్ ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ద సేమ్ కంప్రెషన్ రేషియో హౌ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద బ్రేటన్ సైకిల్ కంపేర్డ్ విత్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్. కంప్రెషన్ రేషియో సేమ్గా ఉంటే మనకి బ్రేటన్ సైకిల్ అండ్ అదే నెక్స్ట్ ఆటో సైకిల్ రెండు కూడా మనకి సేమ్ గానే ఉంటుంది. ఓకేనా, మన కంప్రెషన్ రేషియో ఎప్పుడైతే ఈక్వల్ గా ఉంటుందో బ్రేటన్ సైకిల్, ఆటో సైకిల్ తాలూకు ఎఫిషియన్సీ అనేది సేమ్ గా ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాం క్లాస్ సైకిల్స్ చెప్పుకునేటప్పుడు. సో దాని ప్రకారం చూసుకుంటే చూడండి ఇది హయ్యర్, ఇది కాదు, ఇది లోవర్, ఇది కాదు. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఎఫిషియన్సీ ఆఫ్ బ్రేటన్ సైకిల్ ఈజ్ సేమ్ దట్ ఆఫ్ ఆటో సైకిల్ ఫ్రమ్ ద సేమ్ కంప్రెషన్ రేషియో. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీహీట్ సైకిల్. సో రీహీట్ సైకిల్ అంటే రీహీట్ చేయడం వల్ల మళ్ళీ మనకు వచ్చే
అండ్ పర్పస్ ఏంటి, టు లిమిట్ ద క్వాలిటీ ఆఫ్ స్టీమ్ 0.85 అట్ ద టర్బైన్ ఎగ్జాస్ట్. ఓకేనా, 0.85 అంటే మన దాని అర్థం వాటర్ కంటెంట్ ఫ్రెండ్స్. మనకి లిమిటెడ్ క్వాలిటీ ఆఫ్ స్టీమ్, చాలా స్టీమ్ అనేది వాటర్ నుంచి చాలా హై సాచురేటెడ్ స్టీమ్, సూపర్ సాచురేటెడ్ స్టీమ్లో ఉంటుంది కాబట్టి రీహీట్ చేయడం వల్ల. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. హౌ ఈస్ ద హీట్ యాడెడ్ ఇన్ డీజిల్ సైకిల్. సో డీజిల్ సైకిల్ అనేది మనం డీజిల్ సైకిల్ చూస్తే మనం హీట్ ఎక్కడ యాడ్ చేస్తాం, మనం ఏ ప్రాసెస్, ప్రెజర్ ప్రాసెస్లో చూస్తాం. అయితే రివర్సిబుల్లా ఇర్రివర్సిబుల్లా, మనకి డీజిల్ సైకిల్ ఆటోస్ ఇవన్నీ కూడా మనకి ఏంటి, రివర్సిబుల్ సైకిల్స్ మనకి అవుతాయి. సో రివర్సిబుల్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎఫిషియన్సీ ఆఫ్ ర్యాంకిన్ సైకిల్ అండ్ కార్నాట్ సైకిల్ ఫ్రమ్ ద సేమ్ ప్రెజర్ రేషియో. సో ర్యాంకిన్ సైకిల్, కార్నాట్ సైకిల్ రెండు కూడా మనకి సేమ్ ప్రెజర్ రేషియోలో వర్క్ అవుతున్నప్పుడు ఏది ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది, మనకి ర్యాంకిన్ సైకిల్, కార్నాట్ సైకిల్. మనకి ర్యాంకిన్ సైకిల్ అనేది తక్కువ ఉంటుంది కార్నాట్ సైకిల్, ఎందుకంటే కార్నాట్ సైకిల్ అనేది మనకి ఎజ్యూమ్ సైకిల్, సో ర్యాంకిన్ సైకిల్ అనేది రియల్ సైకిల్. సో దీని ప్రకారం చూసుకుంటే కార్నాట్ సైకిల్ అనేది ఎఫిషియన్సీ 100 ఉంటుంది. సో మన ఇందులోని దీని ప్రకారం ర్యాంకిన్ సైకిల్ ఈజ్ లెస్ దెన్ కార్నాట్ సైకిల్. సో చూడండి ఎక్కడ ఉందా, ర్యాంకిన్ సైకిల్ ఈజ్ లెస్ దెన్. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది, 27C. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ అవైలబుల్ ఎనర్జీ. అవైలబుల్ ఎనర్జీ అంటే మనం ఆల్రెడీ చూడండి, అవైలబుల్ ఎనర్జీ ఈక్వల్ టు మ్యాక్సిమం ఎనర్జీ యూటిలైజ్డ్ ప్రొడ్యూస్ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ ఏ సర్టన్ హీట్ సప్లై టు ఏ సైకిల్ హీట్ ఇంజిన్. ఓకేనా, మనం హీట్ అనేది అప్లై చేస్తూ మ్యాక్సిమం వర్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం కదా, అదే అవైలబుల్ ఎనర్జీ. అవైలబుల్ ఎనర్జీ అంటే ఏంటి, ఏ వర్క్ అయితే ఇచ్చి మనకు అవుట్పుట్ వస్తుందో దాని మొత్తాన్ని కూడా అవైలబుల్ ఎనర్జీ అంటాం. హీట్ ఈజ్ సప్లైడ్ ప్లస్ అండ్ మ్యాక్సిమం వర్క్ ఈజ్ అవుట్పుట్, ఇలా చెప్పుకున్నాం కదా అవైలబుల్ ఎనర్జీ. దాని ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటి అంటే మ్యాక్సిమం ఎనర్జీ యూటిలైజ్డ్ టు ప్రొడ్యూస్ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ ఏ సర్టన్ హీట్ సప్లై టు ఏ సైకిల్ హీట్ ఇంజిన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ప్రాసెస్ ఎవ్రీ స్టేట్ ప్రాసెస్ బై ద సిస్టమ్ ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్ అన్నాడు. సో ఎవ్రీ స్టేట్ ప్రాసెస్, ప్రతి స్టేట్ మనం ప్రతి పాయింట్ దగ్గర మనకి ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండేది ఏంటి, ఎజ్యూమింగ్ అనమాట. ఇది ఏ ప్రాసెస్, అది మనకి క్వాసిస్టాటిక్ రివర్సిబుల్ ప్రాసెస్, నన్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ ఏ అనేది రైటే, ఆప్షన్ ఏ. బట్ రివర్సిబుల్ ప్రాసెస్ కూడా అవుతుంది, ఎందుకంటే రివర్సిబుల్ మనకి ఎటువంటి లాసెస్ ఉండవు అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా, అన్ని ఈక్విలిబ్రియం స్టేట్లోనే ఉంటుందని చెప్పుకుంటాం. సో మనకి ఆప్షన్ సి అనేది అవ్వచ్చు, బోత్ ఏ అండ్ బి అనేది ఆన్సర్. 29 వచ్చేసి మనకి ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ గ్యాస్ ఒలైన్ బ్లెండ్ లైక్ గ్యాస్ ఒలైన్ మిక్స్డ్ విత్ టెట్రాథైల్ లెడ్ ఇన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఓకేనా, మనకి ఆక్టెన్ వచ్చి కంబషన్ ఇంజిన్, గ్యాసోలైన్ కంబషన్ ఇంజిన్ అంటే మనకి గ్యాసోలైన్తో పాటు మనకి టెట్రాథైల్ అనేది మనకి కంబైన్ చేస్తే మనకి దానివల్ల ఉపయోగం ఏంటి అని క్వశ్చన్ అడిగాడు. సో దానికి వచ్చేసి మనకి ఆక్టెన్ నెంబర్ రేటింగ్ ఆఫ్ ఫ్యూల్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, లేదా అలౌ ద ఇంజిన్ టు ఆపరేట్ హై కంప్రెషన్ రేషియో, అవాయిడ్ ఆటో ఇగ్నిషన్ ఆఫ్ ద ఫ్యూల్. సో మనకి ఎప్పుడైతే టెట్రాథైల్ అనేది మనం మిక్స్ చేస్తూ ఉంటామో సో మనకి ఆటోమేటిక్గా ఆక్టెన్ రేటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కంప్రెషన్ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మనకి తక్కువ సౌండ్ అనేది కూడా వస్తుంది, అంటే అవాయిడ్స్ ఆటో ఇగ్నిషన్ ఆఫ్ ఫ్యూల్. అంతేకాకుండా మనకి ఆటో ఇగ్నిషన్ తను అంటే మనం ఒక సోర్స్తో స్పార్క్ ఇస్తేనే కానీ అది బర్న్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్ ఇగ్నిషన్ అనేది కూడా మనకి అవాయిడ్ చేస్తుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి మనకి డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈ రోజుకి. ఈరోజు మార్నింగ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కింద కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్, 30కి. అలాగే రేపు వచ్చేసి మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనం బిట్స్ అనేవి చేసుకుంటాం, అంటే ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ కూడా ఉంటుంది. వర్క్షాప్ టెక్నాలజీ, ప్రొడక్షన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఈ 3 కూడా మనకి రేపు మీకు బిట్స్ అనేవి చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, రెడీగా ఉండండి. ఈ వీడియోగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని వల్ల ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.